ఫ్రెండ్స్, సాధారణంగా మనం జొమాటో నుంచి, స్విగ్గీ నుంచి, ఇంకా రకరకాల ఆన్‌లైన్ యాప్స్ నుంచి ఫుడ్డు, ఇతరితర సరుకులు, పచారీ ఇవన్నీ కొనుక్కుంటూ ఉంటాం. అయితే ఒక జొమాటో అబ్బాయి ఒకళ్ళ దగ్గరికి డెలివరీ ఇవ్వడానికి వెళ్ళి, ఒక గ్లాస్ మంచినీళ్ళు అడిగాడంతే. తన జీవితమే మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే తనకొక కొత్త లైఫ్ వచ్చినట్టయింది. అదేంటి గ్లాస్ మంచినీళ్ళు అడగడం ఏంటి? అసలు తన జీవితం మారడం ఏంటి అనేది గనక చూసినట్టయితే ఇక్కడే చాలా పెద్ద షాకింగ్ విషయం ఉంది. ఏమైంది అంటే ఒకరోజు అంకిత్ పాండే అనే వ్యక్తి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. కొద్దిసేపటికి డెలివరీ బాయ్ ఫుడ్ తీసుకుని వచ్చాడు. అయితే కానీ ఫుడ్ ఇచ్చిన తర్వాత అక్కడే నిలబడి ఏం మాట్లాడకుండా ఉన్నాడు. అయితే ఆ ఫుడ్ తీసుకున్న పాండే ఏమన్నాడంటే అంకిత్ పాండే, "ఏమైంది? ఫుడ్ ఇచ్చావు కదా వెళ్ళిపో" అంటే, "సార్ అడగొచ్చో లేదో తెలీదు. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇప్పిస్తారా?" అన్నాడు. సరే ఓకే అని చెప్పి వెంటనే లోపలికెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అసలు ఫేస్ అంతా కూడా ఒక రకంగా అయిపోయిందనమాట. "ఏమైంది నీకు? ఎవ్రీథింగ్ ఓకే" అంటే, "అంతా బానే ఉందా?" అంటే, "లేదు సార్, నాకు చాలా ప్రాబ్లమ్ ఉంది" అంటాడు. అయితే సరే అని చెప్పి లోపలికొచ్చి కూర్చో అని చెప్తే వచ్చి కిందే కూర్చుంటాడు. "ఏమైందో చెప్పు" అంటే ఇక డెలివరీ బాయ్ ఏం చెప్తాడంటే, "నేను ఇక్కడ ఉంటున్నాను కానీ, నేను పుట్టి పెరిగి నా తల్లిదండ్రులు ఉంటున్న ప్రదేశం ఇక్కడి నుంచి దాదాపుగా చాలా దూరమండి. 30 గంటలు సమయం పడుతుంది నేను వెళ్ళటానికి. అయితే ఈరోజు ఉదయాన్నే మా అమ్మగారు మెట్ల మీద నుంచి జారి పడిపోయారు. చాలా తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు. ఐసీయూలో చేర్పించారు. నేనక్కడికి వెళ్ళాలి అంటే రాత్రి 11కే ట్రైన్ ఉంది. అక్కడ ట్రైన్ ఎక్కితే దాదాపుగా 30 గంటలు సమయం పడుతుంది. ఈలోపు మా అమ్మని చూసుకోవడానికి కూడా ఎవరు లేరు. అందుకే చాలా భయంగా ఉంది, బాధగా ఉంది. నేను డబ్బులు కొంతవరకు పంపించగలిగాను. కానీ అవి కూడా సరిపోతాయో లేదో తెలీదు. అసలు డాక్టర్లు ఫోన్‌లో ఏమీ చెప్పటం లేదు" అంటూ ఏడుస్తూ మాట్లాడాడు. అయితే ఇది విన్న తర్వాత ఆ ఫుడ్ డెలివరీ తీసుకున్న అంకిత్ పాండే, "నువ్వేమైనా తిన్నావా ఫుడ్డు? లంచ్ తిన్నావా?" అని అడిగాడు. "లేదు సార్" అంటే, "నేను లంచ్ నీ దగ్గర నుంచి తెప్పించుకున్నాను కదా! ఫస్ట్ లంచ్ తినేద్దాం రా" అని చెప్పి అతనికొచ్చిన ఒక ప్లేట్‌ని చెరసగం పంచుకున్నారు, తిన్నారు. తిన్న లోపు అతను చేతులు కడుక్కొని వచ్చేలోపు అతని చేతిలో ఒక ఫ్లైట్ టికెట్ పెట్టాడు. ఎవరు? ఈ అంకిత్ పాండే. రూ. 4000 అనమాట. అయితే ఏంటి సార్ ఇదంతా అంటే, "మీ ఊరికి టికెట్ అయ్యా. నువ్వు వెళ్ళు హ్యాపీగా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపో మీ అమ్మ దగ్గరికి" అంటాడు. యాక్చువల్లీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత వాళ్ళ ఊరు దగ్గరికి చేరుకుని అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఒక బస్సో, షేర్ ఆటోనో ఎక్కి వెళ్ళాలనమాట. అది అతని పరిస్థితి. అయితే అతను ఏమన్నాడంటే, "సార్ నాకు ఫ్లైట్ ఎయిర్‌పోర్ట్ ఎక్కడుందో తెలుసు కానీ, లోపలికి ఫ్లైట్ ఎలా ఎక్కాలో తెలీదు. అసలు టికెట్ ఎలా చూపించాలో కూడా నాకు తెలీదు సార్. నాకు ఈ టికెట్ వద్దు సార్. అసలు మీరు భోజనం పెట్టడమే నాకు చాలా గొప్ప విషయం సార్" అని ఏడుస్తూ ఉంటాడు. అయితే అంకిత్ పాండే అక్కడితో ఆగలేదు ఫ్రెండ్స్. ఆ టికెట్ తీసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్‌కి ఫోన్ చేసి, "ఇలాగ ఒక వ్యక్తి వస్తున్నాడు ఎయిర్‌పోర్ట్‌కి. నువ్వు దగ్గరుండి టికెట్ ఇస్తాను. అతన్ని బోర్డింగ్ పాస్ ఎక్కిచ్చి పంపించు" అని చెప్పి హెల్ప్ చెయ్యి అంటాడు. అని, "నువ్వేం ఆలోచించకు, వెంటనే ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపో" అంటే ఆ తర్వాత అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ ఫోన్ చేస్తాడనమాట. ఈవినింగ్ అరౌండ్ 8 కల్లా ఫోన్ చేసి, "సార్ వెళ్ళిపోయానండి. మా అమ్మగారి ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇదిగానే ఉంది. బట్ డాక్టర్లయితే రికవర్ అవుతుందని చెప్తున్నారు. ఇదంతా మీ వల్లేనండి. ఈరోజు గనుక నేను ఇక్కడికి రాకపోయి ఉండుంటే అసలు మా అమ్మగారికి ఏ ట్రీట్మెంట్ చేయించాలి, ఏంటి? డాక్టర్లు కూడా ఈమె వెనక ముందు ఎవరు లేరని చెప్పేసి చాలా ఇబ్బందుల్లో పడేశారు నన్ను. మీ వల్లే మా అమ్మ బ్రతికింది. మా అమ్మ కోసమే నేను ఇంత కష్టపడుతున్నానని" చెప్పేసి ఏడ్చేస్తాడనమాట. ఏడ్చేసిన తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుంది, ఒక 10, 15 రోజుల తర్వాత అతనికిచ్చిన ఫ్లైట్ టికెట్ రూ. 4000 ఉంది కదా! అతనికి పంపించేస్తాడు ఈ జొమాటో అతను. అయితే అంకిత్ పాండే ఏమంటాడంటే, "నాకు నువ్వు డబ్బులివ్వకు. మీ అమ్మగారి ఆరోగ్యం చూసుకో. మీ అమ్మగారికి మందులు, ఫ్రూట్స్ కొనిపెట్టు. నా తరఫున మీ అమ్మగారికి నేను ఇచ్చే సహాయం అనుకో" అని చెప్పి అంటాడు. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఎవరి దగ్గరైనా వెళ్ళి ఒక రూ. 40 చేంజ్ లేదండి అని అడిగితే పైనుంచి కింద వరకు చూసి మనల్ని పక్కకు తోసేస్తారు. సొంత వాళ్ళని రూ. 400 అడిగితే నా దగ్గర డబ్బులు టైట్‌గా ఉంది అని అంటారు. అలాంటిది ఎవరో తెలియని వ్యక్తి జొమాటోలో ఒక 2 సార్లు వాళ్ళ ఇంటికి ఒకేసారి ఫుడ్ ఇచ్చాడు. కొంచెం ముఖపరిచయం ఉన్న వ్యక్తి అంతే, అంతకు మించి ఏం లేదు. అలాంటి వ్యక్తికి సహాయం చేశాడు.
అయితే నిజానికి రూ. 4,000 అనేది 4,00,000 కాదు, 40,000 కాదు. నార్మల్ అమౌంటే. కానీ అది ఒక 2 జీవితాల్ని కాపాడింది. అంతే. ఒక్కొక్కసారి మనం నీళ్ళ కోసం వెళ్ళాడు. అంటే మామూలు ఫుడ్ డెలివరీ చేసాడు. నీళ్ళు అడిగాడంతే. దానికి అతనికి రిటర్న్‌లో ఇంతొచ్చింది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.